ఎన్టీఆర్ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ దేవరా. డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ట్రిబుల్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమాపై ప్రేక్షకులు ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమా నుంచి వినిపిస్తున్న చిన్న న్యూస్ క్షణాల్లో వైరల్ అయిపోతోంది. తాజాగా ఈ సినిమా గురించి నటుడు అజయ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ విన్న తర్వాత దేవరాజ్ సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు చేరుకున్నాయి. నటుడు అజయ్ దేవరాజ్ సినిమాలోకి కీ రోల్ చేస్తున్నాడట. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన దేవరాజ్ సినిమా గురించి అడగ్గా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అజయ్. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ దేవరాజ్ సినిమా స్టోరీ పరంగానే కాదు, ఎలివేషన్స్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని, ఈ ఏడాది రాబోయే సినిమాలలో దేవరాది బెస్ట్ మూవీగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేవరాజ్ సినిమా విడుదల అయ్యాక కనెక్షన్స్ ఊచకోత అంటే ఎలా ఉంటుందో చూస్తారని, ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ అవ్వడం ఖాయమని అంటున్నారు. ఇక దేవరాజ్ సినిమా అక్టోబర్ 10వ తేదీన థియేటర్స్ లోకి రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక చివరి దశకి చేరుకున్న దేవరాజ్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్గ్రాఫ్ లో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ అప్డేట్ ఇప్పటి వరకు అధికారికంగా బయట పెట్టకపోయినప్పటికీ ఏవో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగిల్ ని ఫియర్ అనే టైటిల్ పేరుతో విడుదల చేశారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ ఇన్స్టాగ్రామ్ లో 5 భాషల్లో ట్రెండింగ్ లో ఉన్నట్టుగా మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త వీడియోని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడీగా నటిస్తోంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, శృతి మరాఠీ, తారక్ పున్నప్ప కీలక పాత్రలు పోషిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.